ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ బస్సులను నడపాలంటూ ఏఐటీయూసీ నాయకులు కలెక్టరేట్ ఎదురుగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ బస్సులను కూడా నడపాలని, శ్రీశక్తి పేరుతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి బస్సు సౌకర్యం కలిగించే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులను నడపాలనే ఉద్దేశంతో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఏఐటీయూసీ నాయకులు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా లాభాల్లో నడుస్తున్నటువంటి ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందులో భాగంగా విద్యుత్ బస్సులని కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా డిపోలు గుర్తించారు. ఆ డిపోలన్నీ కూడా విలువైన స్థలాలని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం పట్ల దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకోసమే ముంబైకి చెందిన సిరాకల్ అనే కంపెనీకి విద్యుత్ బస్సుల ఆర్డర్ ఇచ్చారు. దాన్ని అంతా కూడా ప్రభుత్వమే నడిపించాలని కోరుతా ఉన్నాం. ఎందుకోసంటే ఈరోజు ప్రభుత్వమే రాయితీలు ఇచ్చి, ప్రభుత్వ స్థలాలు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పని ఏముంది? ఇప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ చాలా బాగా పనిచేస్తున్న నేపథ్యం. అందుకోసమే ప్రైవేటీకరణ వల్ల నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ బస్సులు నడపాలని కోరుతా ఉన్నాం. మరోవైపున ఏమంటే శ్రీశక్తి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఈరోజు మహిళా ప్రయాణికులు అనేక మంది ప్రయాణికులు పెరిగారు. ఈ నేపథ్యంలో బస్సుల కొరత ఏర్పడింది. అందుకోసమే ఈ బస్సులు కూడా పెంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకొని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆర్టీసీలో ఏదైనా ప్రమాదంలో మరణించినా, రిటైర్మెంట్ అయినా ఆ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. కాబట్టి వెంటనే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసి ఈ రంగాన్ని ప్రభుత్వమే నిధులు కేటాయించి ఆ వైపున అభివృద్ధి వైపున పోవాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తూ, ప్రైవేటీకరణ అనేది ప్రజలకు ఇబ్బందికరం, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే ప్రభుత్వ రంగంలోనే ఆర్టీసీ బస్సులు నడపాలి, విద్యుత్ బస్సులు నడపాలి. అదేవిధంగా అక్కడ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేసి ప్రజలకు ఒక ప్రయాణాన్ని గమ్యం చేరేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఉద్యమం చేస్తుంది. భవిష్యత్తులో కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.